కొడుకుకి గౌచర్ అనే జన్యుపరమైన వ్యాధి సోకి కుంభోజు మహేశ్వర్ సహాయం కోసం శరణార్థి వేడుకుంటున్నాడు. జనగామ జిల్లా జాఫర్గఢ్ మండలం తిమ్మంపేట గ్రామానికి చెందిన కుంభోజు మహేశ్వర్ అలేఖ్యలకు 2.5 ఏండ్ల కుమారుడు ఉన్నాడు. కొడుకు మాధవన్ పుట్టిన తర్వాత 7.5 వరకు ఆరోగ్యంగానే ఉన్నాడు. కానీ ఆ తర్వాత క్రమంగా వ్యాధి యొక్క లక్షణాలు బయటపడుతూ వచ్చాయి. చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని నిలోఫర్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడి వైద్యులు బాబును పరీక్షించి అతనికి జన్యుపరమైన వ్యాధి సోకిందని, తమ వద్ద ఆ చికిత్స లేదని తెలిపారు. చేసేదేమీ లేక ఓ కార్పొరేటర్ ఆసుపత్రికి తీసుకువెళ్లగా ఆ బాబుకి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలని అక్కడి వైద్యులు తెలిపారు. చికిత్సకు 24 లక్షల రూపాయల వరకు ఖర్చవుతుందని, అంతేకాకుండా తాత్కాలికంగా బాబు ప్రాణాలను కాపాడాలంటే 15 రోజులకొకసారి 1,24,000 రూపాయల విలువైన ఇంజెక్షన్ వేయించాలని తెలిపారు. బాబు ఇప్పుడు ప్రస్తుతానికి 2.5 years ఉంటాడండి. 1.5 year తర్వాత మా బాబుకి కొంచెం హెల్త్ ప్రాబ్లం అయితే ఇక్కడ దగ్గరలోని హాస్పిటల్కి తీసుకెళ్ళాము. బాబుకు ఇక్కడ అన్ని టెస్టులు చేసిన తర్వాత బాబు ఇది పెద్ద సమస్య ఉన్నట్టున్నది, మీరు నీలోఫర్కి వెళ్ళండి అంటే నీలోఫర్ హాస్పిటల్కి వెళ్ళాము. అక్కడ డాక్టర్లు 1 month అన్ని టెస్టులు చేసి బాబుకి జెనెటిక్ను బోన్ మ్యారో టెస్ట్ చేయాలి, జన్యుపరమైన సమస్య ఉన్నట్టున్నదని చెప్పి అన్ని టెస్టులు చేశారు. అక్కడ గౌచర్ డిసీజ్ అనే వింత వ్యాధి ఒకటి, లక్షలలో ఎవరికో ఒకరికి వచ్చే వ్యాధి, చాలా సీరియస్. దీనికి ట్రీట్మెంట్ అంటూ ఏముండదు, మీరు నిమ్స్కి వెళ్ళండి అని నీలోఫర్ వాళ్ళు నిమ్స్కి పంపించారు. అక్కడ డాక్టర్లు పరీక్షించి దీనికి ట్రీట్మెంట్ అంటే ఏముండదు, ఎంజైమ్ రిప్లేస్మెంట్ థెరపీ అని ఒక ఇంజెక్షన్ వేయవలసి ఉంటుంది. అది బాబుకు 15 daysకి ఒకసారి వేయాల్సి ఉంటుంది. అది బాబు జీవితకాలం మొత్తం వేయాలని వాళ్ళు మాకు చెప్పారు. ఆ తర్వాత ఇక మాకు అసలు ఏం చేయాలి, ఇంత పెద్ద సమస్య వస్తుందని మేము అనుకోలేదు, ఏదో చిన్నదే అనుకున్నాము. ఆ తర్వాత మేము బాగా భయపడిపోయి మరి ఎట్లా మేడం అంటే, మీరు గవర్నమెంట్కు ఇంజక్షన్ అర్జీ పెట్టుకోండి, ఒక 6 months తర్వాత శాంక్షన్ అవుతుంది, మా కమిటీ ఉంటుంది, అప్పుడు మేము ఇంజక్షన్లు వేపిస్తామన్నారు. మా బాబుకి గౌచర్ డిసీజ్ వింత రకమైన వ్యాధి వచ్చింది. ఇప్పటివరకు ఇంజక్షన్స్ ద్వారా చల్లగా నెట్టుకుంటూ వచ్చాము. ఇప్పుడు ఆపరేషన్ చేయమంటున్నారు, దానికి 24 లక్షలు అవుతాయని శిశరాన్ మేడం చెప్పింది రేమో హాస్పిటల్లో. దానికి మా దగ్గర ఆర్థికంగా ఏదైనా సహాయం చేసి మా బాబుని రక్షించాలని వేడుకుంటున్నాను. మా బాబుని మీరే కాపాడాలి, గవర్నమెంట్ ఎవరినైనా ఇంకే రకంగానైనా మా బాబుని రక్షించి మా బాబు